భారత రాజ్యాంగం అనేది ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఇస్తూ ఉంది. ఏది తన ఇష్టం వచ్చినటువంటి దాన్ని మనం ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు తెలిసినటువంటి సమాచారాన్ని అది టీవీల ద్వారా కానీ, పత్రికా ద్వారా కానీ, ఇంకా వేరే మాధ్యమాల ద్వారా కానీ ప్రచారం చేసుకునే స్వేచ్ఛ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి అందరికీ ఉంది. కానీ అదే స్వేచ్ఛలో భాగంగా కొన్ని బాధ్యతలు కూడా మనకి ఇస్తూ ఉంది భారత రాజ్యాంగం. మనం ప్రచారం చేసే కానీ, మనం చెప్పే విషయాలు కానీ, మనం రాసే రాత కానీ, వార్త కానీ ఏదైనా సరే ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఉండకూడదని చెప్తూ ఉంది. అలాగే మనం చేసేటువంటి ఒక వార్త ద్వారా, మనం సర్క్యులేట్ చేసే ఒక న్యూస్ ద్వారా శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలుగుతారనేది కూడా ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఒక పక్క ఉంటుంది. ఇంకోసారి మనం ఏదైనా ప్రధాన పత్రికలు తీసుకున్నట్లయితే, ప్రధానమైనటువంటి న్యూస్ ఛానల్ తీసుకున్నట్లయితే, ప్రింట్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే, దాంట్లో కొద్ది కంటెంట్ను బీప్ సౌండ్ వస్తుంది. ఏదైనా సరే వల్గారిటీ ఉన్నా కానీ, లేదా రక్తపాతం ఉన్నా కానీ, వైలెన్స్ లాంటివి కానీ ఉన్నట్లయితే ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా వాటికి మనకు ఒక బీప్ సౌండ్ ఇవ్వటము, లేదా స్టార్ 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 అనేది కొన్ని యొక్క అక్షరాలను మనము కన్సిడర్ చేయడం జరుగుతాము. దాని ద్వారా ఏమవుతుందంటే కొన్ని పదాలను, కొన్ని అక్షరాలను, కొన్ని మాటలను మనం కన్సిడర్ చేయడం వల్ల వ్యతిరేక వర్గాల్లో కానీ, ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్స్లో కానీ ఆవేశాలను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కొన్ని యూట్యూబర్స్ కానీ తనకున్న స్వేచ్ఛను మితిమైన స్వేచ్ఛగా భావించుకోవడం వల్ల, హద్దులు దాటి తమ హక్కును ఉపయోగించుకోవడం వల్ల సమాజంలోకి తప్పుడు సమాచారం పోతా ఉంది. ఎందుకంటే దయచేసి మీరందరూ కూడా ఏదైతే ప్రజల సమస్యలు తీర్చడం కోసమో, లేదంటే నిజమైన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం కోసమో మీరు చేసే ప్రయత్నంలో భాగంగా మీకు కుల మతాల మధ్య చిచ్చు వచ్చే విధంగా కాకుండా, లేకుంటే రాజకీయ పార్టీల మధ్య విభేదాలు వచ్చే విధంగా కాకుండా, దీనివల్ల ప్రజలకు తప్పుడు సమాచారం పోయి వాళ్ళ మధ్య కుల మతాల వర్గ వైషమ్యాలు వచ్చే విధంగా లేకుండా ప్రజల యొక్క శాంతి భద్రత భంగం కలిగించే విధంగా మీకు జాగ్రత్త తీసుకోవాలని మా యొక్క పోలీస్ శాఖ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకోసం అంటే మేము సేవ చేసేది ప్రజల కోసమే. మేము ఉండేది కూడా ఒక సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసమే. మన ఎందరో లక్ష్యాలు పాజిటివిటీ ఉన్నప్పుడు తప్పకుండా సమాజంలో మంచితనాన్ని మనం పంపించవచ్చు. అలా కాకుండా మన రాసే న్యూస్ వల్ల కానీ, మన రాసే వార్త వల్ల కానీ, మనం చేసే కంటెంట్ వల్ల కానీ నెగిటివిటీ పెరిగిందంటే మనకు తెలియకుండానే సమాజంలో జరిగేటువంటి అశాంతికి పరోక్షంగా మనము ఉంటాం. ప్రత్యక్షంగా అయినా కాకపోయినా పరోక్షంగా దాని యొక్క బాధ్యత మనం ఊహించాల్సి వస్తుంది. దయచేసి మీరందరూ మీరు చేసేటువంటి వార్తను కానీ, మీరు చేసేటువంటి న్యూస్ని కానీ అవసరమైన సందర్భాల్లో ఎడిట్ చేయండి. లేదా ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక రాజకీయ పక్ష నాయకుడు అనుకోండి, అతను చేసేటువంటి మాటలను యథాతిథిగా మనం పోస్ట్ చేయడం వల్ల జరిగే లాభం కన్నా కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మామూలుగా న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కన్నా కూడా సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. ఇది ఒక న్యూస్ ప్రింట్ అయ్యి ఒక న్యూస్ జరిగిన తర్వాత కొన్ని సెకండ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయిపోతూ ఉంది. దాంట్లో వాస్తవాలు తెలుసుకునే సమయం లేదు. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, పోలీస్ అధికారికి కానీ, లేదా సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ మంచి చెడ్డ ఆలోచన చేసిన సమయం లేకముందే కొన్ని వందల గ్రూప్స్ ఉన్నాయి మనకు, న్యూస్ సంబంధించిన గ్రూప్స్. కొన్ని వందల గ్రూప్లు సర్క్యులేట్ కావడం ఏమవుతుందంటే మెసేజ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. తద్వారా జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం తీసుకున్నట్లయితే మన పొద్దురు పరిస్థితి వచ్చినట్టే మీరు చూస్తూ ఉన్నారు. మీ అందరికీ, నాతో పాటు మీ అందరికీ కూడా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. రెండు రాజకీయ పక్షాలు ఉంటాయి. ఒక విలేకరి ఒక పక్షం వహిస్తాడు, ఇంకో విలేకరి ఇంకో పక్షం వహిస్తాడు. వాళ్ళ యొక్క మెప్పు కోసం కావచ్చు, లేదా మీ యొక్క ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ పెంచుకొని దాన్ని ప్రజలేకంగా చూసుకుపోవాలి, మేము ఇంకా యాక్టివ్ అనే ఉద్దేశంతో కావచ్చు. ఒక వ్యక్తిని రెచ్చగొట్టాలనుకోండి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి రెచ్చగొట్టాలనుకోండి, ఏ అనే వ్యక్తి యొక్క వాయిస్ను మనము ఎటువంటి ఎడిట్ లేకుండా మనం ప్రజెంట్ చేస్తున్నాం. అదే ఇంకొక ఛానల్ వ్యక్తి వెళ్తున్నాడు, బి అనే వ్యక్తి దగ్గర కౌంటర్ అడుగుతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, బి అనే వ్యక్తి ఏను దూషిస్తున్నాడు, ఏ అనే వ్యక్తి బిని దూషిస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళ మధ్య మనస్పర్ధలు పెరగడానికి కారణమవుతూ ఉంది. ఆ మనస్పర్ధలు ఎంతవరకైనా పోవచ్చు. ఇక్కడ ఒక రాజకీయ పక్ష నాయకుడు అన్న తర్వాత ఒక వ్యక్తి దగ్గర కొన్ని వందల మంది అసోసియేట్స్ ఉంటారు, వాళ్ళ పక్కన కొంతమంది అసోసియేట్స్ ఉంటారు.
వీళ్ళందరూ సడన్ ప్రొవకేషన్లోనో ఆవేశంలోనో జరగడానికి చర్య తీసుకోవడం వల్ల ఏమవుతుంది, దానివల్ల మనకు హింస జరగడానికి ఆస్కారం ఉంది. బాధ్యతాయుతమైన కుటుంబంలో ఉన్న మీరైనా మేమైనా సరే హింస నిరోధించడము, శాంతి భద్రతను కాపాడటము, ప్రజలను సక్రమ మార్గంలో నడిపించడం మన యొక్క బాధ్యత. కాబట్టి మన యొక్క ప్రాథమిక హక్కును మన భారతీయ పౌరుడిగా మన భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క ప్రజలను మనం కాపాడే బాధ్యత మనకు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ యొక్క న్యూస్ ప్రజెంట్ చేసేటప్పుడు, మీ యొక్క వార్త ప్రచురించేటప్పుడు కొద్దిగా హద్దులు కలిగి ఉండండి. లేని ఎడల చట్టం చెప్తా ఉంది మనకు, ఏదైనా కంటెంట్ వల్ల కానీ ఏదైనా ప్రసారం వల్ల కానీ ప్రజలు తప్పుదో పట్టే విధంగా ఉన్నట్లయినా, దాని ద్వారా సమాజానికి భంగం కలుగుతున్నట్లున్నా, దాని ద్వారా సమాజంలో శాంతి భద్రత క్షీణించే అవసరం ఉన్నట్లయినా, లేదా ఒక న్యూస్ వల్ల, ఒక వార్త వల్ల, ఒక కంటెంట్ వల్ల 2 వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగి తద్వారా రాజకీయ అనిశ్చితి కలగడం కానీ రాజకీయ హింసకు ప్రేరేపణగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా మీరైనా ఎవరైనా సరే మనము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కానీ, గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కానీ, గౌరవ హైకోర్టులు కానీ, గౌరవ న్యాయస్థానాలు కానీ ప్రతి ఒక్క స్వేచ్ఛకు కొద్దిగా బాధ్యత కూడా జోడిస్తూ ఉన్నాయి. మాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి మీరు దయచేసి దాన్ని వేరే విధంగా దృఢం చేయొద్దండి.